హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? నేను మీ పాండు నాయక్, చౌల పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిని. చాలామంది ఎంత ఇస్తావనా అని చెప్పేసి అడిగారు. ఇవ్వడానికైతే ఏం లేదు, కానీ ఒక విషయం మీ వరకు రావాలని చెప్పేసి ఒక విషయంతో మీ ముందుకు వస్తున్నా. ఇప్పటి వరకు చాలామంది మీకు డబ్బులు ఇచ్చి ఉంటారు, అనేక ప్రలోభాలకు గురి చేసి ఉంటారు. నేను అలా చేయడానికి నేను రాలేదు. నాలాంటి ఆలోచన ఎంతమందికి ఉంది, వాళ్ళందరికీ చట్టసభలో అడుగు పెట్టించాలనే ఉద్దేశంతో వస్తున్నా. ఎందుకంటే రాజకీయాలు అనేవి చాలా విచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. మనము ఎక్కడో ఒక దగ్గర డబ్బులు అయితే తీసుకుంటాము, ఓట్లు వేయడానికి డబ్బులు తీసుకుంటాము, కానీ ఎక్కడో ఒక దగ్గర మన లాజిక్ మిస్ అవుతున్నామని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నా. నువ్వు ఎవరికైనా ఈరోజు 500 ఇవ్వాలి అంటే నువ్వు ఎంతో కష్టపడి అది తెచ్చింటావు. మరి ఏ కష్టం లేకుండా నీకు 500 వస్తుందంటే మరి నువ్వు ఎక్కడో ఒక దగ్గర లాజిక్ మిస్ అవుతున్నట్టే కదా. అంటే ఏ కష్టం లేకుండా నీ ఇంటికి చేరుతుందంటే వానికి ఎంతో కొంత వస్తుందంటే కదా. నీ 500 కంటే ఎక్కువ సంపాదిస్తా అనే ఆలోచన వానికి ఉంటేనే కదా నీకు 500 ఇచ్చేది, లేకపోతే నీకు ఎందుకు ఇస్తారు? రైతులు కూడా చాలామంది ఎంత ఇస్తావనా అని చెప్పేసి అడిగారు. ఎంత ఇస్తావు తమ్ముడు, ఎంత ఇస్తావు బేటా అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు 100 బస్తాలు పంటలు పండించినప్పటికీ 1వ తారీఖు నాడు రేషన్ బియ్యం కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ పరిస్థితి తెచ్చింది ఎవరు మీకు? ఇప్పుడు ఆలోచించిర్రా? వాస్తవమా కదా? 100 పంటలు పండించిన రైతే రేషన్ బియ్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. తన పెట్టుబడి చివరి గింజ, తను పండించిన పంటలో చివరి గింజ వరకు అమ్ముకుంటే కానీ అతనికి తన పెట్టుబడి వెళ్ళదు. మరి ఈ పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది? నెల రోజుల వరకు ఏమన్నా 2-3 బస్తాలు పెట్టుకుంటే నెల రోజుల వరకు తినవచ్చు, కానీ రేషన్ బియ్యం లేకపోతే రైతులు కూడా బతికే పరిస్థితి లేదు. మరి ఈ పరిస్థితులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక్కసారి మీకు గుర్తు చేయాలని చెప్పేసి మీ ముందుకు వచ్చిన